ఈ స్టోరీకి మీలో చాలా మంది కనెక్ట్ అవుతారు. పెళ్లికి ముందు మా అమ్మ అసలు వంటగదికే రానిచ్చేది కాదు. ఎందుకంటే అమ్మ చేస్తే 5 గిన్నెలు, మనం చేస్తే 10 గిన్నెలు. అమ్మ చేస్తే అరగంట, మనం చేస్తే గంట. అమ్మ ఏ మసాలా వేయకపోయినా బాగుంటుంది, మనం 10 రకాలు వేస్తే గానీ బాగుంటుంది. సర్లే వంటలో ఏముంది, ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకా పెళ్ళైన తర్వాత మన ఇంటికి మనమే యజమానులం కదా, ఎలా అయినా ఒకటేలే అనుకున్నా. కానీ పెళ్ళైన తర్వాత తెలుసు రుచి, రంగు, చిక్కదనం టీకే కాదండోయ్, ప్రతి వంటకే అవసరం. అదేలా అంటారా? టేస్ట్ ఎంత బాగున్నా కలర్ఫుల్ గా లేకపోతే అసలు దాని ముఖమే చూడరు. వండుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే పక్కా. ఇంకా చిక్కదనం అంటారా? కర్రీ వాటరీగా ఉంటే ఎవరైనా తింటారా? మీరే చెప్పండి. ఇప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వంట చేయడానికి ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. పెళ్ళైన కొత్తలో మనం ఇడ్లీ పెడితే గాల్లో ఎగరాల్సిందే, అట్లుండేది. యూట్యూబ్ అయితే చూడలేదు, బట్ ఎలా నేర్చుకున్నానో నాకు కూడా తెలీదు. వంటలు అయితే అద్దరగొట్టే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్ని ఈజీగా తీసుకోకూడదు. అది వంట అయినా ఇంకా ప్రయత్నించాలే గానీ రానిదంటూ ఏమీ ఉండదు. ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి, దాచాం కుప్పలు కుప్పలుగా. నచ్చితే ఒక లైక్.